అంటే ప్రైవేటు కాలేజీలు ఇష్టారీతిన వ్యవహరిస్తున్నాయి. లక్షల ఫీజులు తీసుకునే దాని మీద ఉన్న శ్రద్ధ కనీసం పిల్లల భవిష్యత్తుపై కానీ లేకపోతే వారి వసతుల మీద దృష్టి సారించట్లేదనే చాలా విమర్శలు ఉన్నాయి. ఒక ఏబీవీపీ నాయకులుగా మీరేం చెప్తారు? అంటే ప్రైవేటు కాలేజీల తీరుపై మీ డిమాండ్ ఏంటి? అయితే మన అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నాయకులు కార్యకర్తలు ఇట్లా విద్యార్థుల సమస్యల గురించి కొట్లాడి సమాజం బయటికి వచ్చి విద్యార్థుల పక్షంలో నిల్చుంటే వాళ్ళ మీద చాలా సార్లు కేసులు అడ్డప్పటికి కూడా వాళ్ళు ముందుకొచ్చి పోరాడిలు. ఈ శ్రీ చైతన్య నారాయణ ఇలాంటి కార్పొరేట్ ఈ వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో ఇవి మొత్తం పొలిటికల్ హ్యాండ్ ఓవర్ లో ఉన్నాయి అని చెప్పడానికి ఏ విధమైన వెనుకడు లేదండి. ఎందుకంటే వై బికాస్ కొన్ని విషయాలలో మనం చూసుకుంటే సమ్మర్ క్లాసెస్ అని నడుపుతారు వాళ్ళు. మేము ప్రాక్టికల్ గా చూసిన కొన్ని ఇష్యూస్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే సమ్మర్ క్లాసెస్ అని నడుపుతారు. మన వాళ్ళు వెళ్ళి ఒకవేళ ఏదన్నా ఇట్లా నడపొద్దు అనేసి వాళ్ళని ప్రశ్నిస్తే ఆ విద్యార్థులనే వాళ్ళు భయపెట్టే సిచ్యువేషన్స్ కూడా క్రియేట్ అవుతాయంట. అంటే స్టూడెంట్స్ ని భయపెడతారంట. మీరు ఎవరైనా విద్యార్థి నాయకులు వస్తే ఇక్కడంతా మంచిగా ఉందని చెప్పాలి అనేసి కొన్ని రూమ్స్ లలో వాళ్ళని ఇట్లా డోర్లు వేసేసి లాక్స్ పెడతారంట స్టూడెంట్స్ కి. ఓకేనా? అండ్ వన్ మోర్ థింగ్, కొన్ని క్యాంపస్ లలో 8 ఫ్లోర్లు పిల్లలు ఓన్లీ నడుచుకుంటూ వెళ్ళాలంటే అంటే వాళ్ళకి లిఫ్ట్ ఉపయోగించుకునే అవకాశం లేదన్నట్టు. ఓకే, సో ఇలాంటివి జరుగుతున్నాయి. అండ్ ఇంకొంత దగ్గర ఏం జరుగుతుందంటే ఫస్ట్ ఇయర్ ఒక క్యాంపస్ లో పెడతారు, అంటే టాప్ క్యాంపస్ లో ఫస్ట్ ఇయర్ పెడతారు. సెకండ్ ఇయర్ కి వచ్చేసరికి ఏమో ఇంకా కొంచెం నాసి రకం బియ్యం పెడతారు. తర్వాత లైక్ ఆ బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్స్ మంచిగా లేని దగ్గర సెకండ్ ఇయర్ పిల్లల్ని వేస్తారనమాట. ఎందుకంటే వాళ్ళు అలవాటు అయి ఉంటారు కదా. సో ఇలాంటివన్నీ రాజకీయ ప్రలోభాలకు లోనై జరుగుతున్నాయని మేము అనుకుంటున్నాం. అండ్ వై బికాస్ అంటే ఇది మనకు స్పష్టంగా కనిపిస్తుంది. మరి కొన్ని శతాబ్దాల నుండి నారాయణ, శ్రీ చైతన్య ఇట్లాంటి కార్పొరేట్ సంస్థలు ఉన్నప్పటికీ మన చంద్రశేఖర్ గారు ఉన్నప్పుడు సీఎం లా ఉన్నప్పుడు అతను చెప్పాడు ఈ కార్పొరేట్ వ్యవస్థల్ని పొలిమేర దాకా తరిమి కొడతామని చెప్పిన సీఎం కేసీఆర్ గారు వాళ్ళని ఏం చేయలేకపోయింది ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ నౌ కమింగ్ విత్ మన చిన్నదోరు వచ్చిండు, మన రేవంత్ రెడ్డి గారు వచ్చిండు. ఇప్పుడు ఈయన కూడా సేమ్ అట్లనే సీఎం సీట్ లా ఖాళీగా చేతులు పట్టుకొని కూర్చుంటుండు తప్ప వాళ్ళ గురించి అసలు విద్యార్థి నాయకుడి నుంచి తన జీవితాన్ని ప్రారంభించిన రేవంత్ రెడ్డి గారు అసలు ఈ రోజు విద్యార్థుల పక్షాన నిల్చుంటలేరు, విద్యార్థుల గురించి ఆలోచిస్తలేరు. అండ్ వన్ మోర్ థింగ్, మనకు విద్యాశాఖ మంత్రి కూడా ఈవెన్ లేరు. అండ్ టుడే నిన్న జరిగిన విషయం, నిన్న ఒక మహిళా కమిషన్ చైర్మన్ గారు శారదా గారు వెళ్ళి అక్కడ తనిఖీ చేసినప్పుడు మనకు స్పష్టంగా ఏం కనిపించింది, ఒక హాస్టల్ అనేది ఇంత దరిద్రంగా ఉంటుందా, ఇంత ఘోరమైన జీవితం విద్యార్థులు గడుపుతున్నారా? వాళ్ళందరూ మన రిచ్ కిడ్స్ ఏం కాదు, వాళ్ళందరూ మిడిల్ క్లాస్ అండ్ పూర్. వాళ్ళ పేరెంట్స్ ఆస్తులు అమ్ముకొని కొన్ని జాగాలలో ఆస్తులు అమ్ముకొని మరి వాళ్ళని ఆ కార్పొరేట్ విద్యా సంస్థలలో వేస్తుండ్రు. ఎందుకంటే అక్కడ మంచిగా ఉంటది అనేసి. బట్ అక్కడ విద్యార్థులు చెప్పుకోలేకపోతున్నారు కానీ ఈవెన్ పేరెంట్స్ తో కూడా చెప్పుకోలేకపోతున్నారు కానీ అన్ని కష్టాలు ఒక నరకం అంటే ఏంటో చూస్తున్నారు వాళ్ళు. అంటే అక్కడ ఒక షెల్ఫ్స్ లేవు, బాత్రూమ్స్ క్లీన్ లేవు. మనం ఆ వీడియోలో చూస్తున్నట్టయితే తర్వాత ఎక్కడ చెత్త అక్కడే ఉంది, నో వెంటిలేషన్. అండ్ మొత్తం అక్కడ ప్రిమిసెస్ అంత ఎట్లుందంటే లైక్ మన ఇంటి వాతావరణం అయితే అక్కడ కనిపిస్తలేదు. ఒక స్టూడెంట్ కి టీనేజ్ లో ఉన్న ఒక స్టూడెంట్ కి చదువుకోవడానికి ఏం కావాలి? అప్పుడు ఒక మంచి వాతావరణం కావాలి, మంచి విద్య కావాలి. నైట్ 11 గంటల వరకు వాళ్ళకి క్లాసెస్ నడుస్తాయంట. ఇది పాసిబుల్ టు స్టడీ ఇన్ అవర్ హోమ్ కాదు కదా. మనం ఇంట్లో ఉంటే రాత్రి 11 గంటల వరకు ఒక టీనేజ్ పిల్లోడి ముందు బుక్ పెడితే చదువుతారు? అసలు చదవరు. దానికంటే ఒక టైమింగ్ పెట్టాలి, కొంచెం ఫ్రీడమ్ ఇవ్వాలి అనేది లేదు. అక్కడ నో ప్లే గ్రౌండ్స్, చెప్పాలంటే కొన్ని క్యాంపస్లలో నో ప్లే గ్రౌండ్స్. తర్వాత సెక్యూరిటీ ఎవరైతే ఉన్నారో ఈవెన్ స్టూడెంట్స్ తో మాట్లాడడానికి పేరెంట్స్ ఎలో చేయరు. వై బికాస్ అంటే వాళ్ళకి పేరెంట్స్ కంటే ఎక్కువ చదువే ఇంపార్టెంట్ అంట. వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మేము చూసింది ఏంటంటే వాళ్ళకి అనుబంధం ఇంపార్టెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టీనేజ్ లో వాళ్ళు మన
అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కూడా ఇదే చెప్తుంది. ఒక స్టూడెంట్ కి మన హిందుత్వం మన భారతీయత అనేది ఫస్ట్ అలవర్చాలి. ఒక విద్యార్థి దశ నుంచి అలవర్చాలన్నప్పుడు వాళ్ళు అమ్మ నాన్నకి దూరంగా ఉంటుళ్ళు, ఇంకా మన భారతీయతకి మన ధర్మానికి దగ్గర వస్తారా? రారు కదా. వాళ్ళని ఒక 4 గోడల మధ్య కట్టేసి ఉంచుతున్నాం మనం, లిటరల్లీ చెప్పాలంటే. సో వీఆర్ సీరియస్లీ అపోజింగ్ దిస్. రైట్ థ్యాంక్ యూ అక్షిత గారు.